మీ జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ప్రతి నెల వచ్చే సంకటహార చతుర్థి రోజు ఈ చిన్న పూజ తప్పకుండా చేయండి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకటహార చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా గణపతిని పూజిస్తారు. సంకటహర అంటే మన జీవితంలో ఉన్న కష్టాలు, అడ్డంకులు తొలగించే రోజు అని అర్థం. ఈ రోజు భక్తులు ఉదయం స్నానం చేసి, ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రోదయం తరువాత గణపతి స్వామిని భక్తితో పూజిస్తారు. పూజలో గణపతికి పసుపుతో లేదా మట్టితో చిన్న విగ్రహం తయారు చేసి పూలు, అక్షింతలు సమర్పిస్తారు. ముఖ్యంగా దుర్వాగడ్డి, కొబ్బరికాయ, బెల్లం, ఉండ్రాళ్ళు లేదా మోదకాలు నైవేద్యంగా పెడతారు. పూజ సమయంలో గణపతి స్వామి మంత్రాలు లేదా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపిస్తారు. తరువాత చంద్రుడికి అర్ఘ్యమిచ్చి గణపతి స్వామిని ప్రార్థిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని, పనులు సాఫల్యంగా పూర్తవుతాయని విశ్వాసం ఉంది. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు వస్తాయని చెబుతారు. అలాగే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. భక్తితో సంకటహర చతుర్థి వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీస్సులు లభించి అన్ని సంకటాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఓం గం గణపతయే నమః.